ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. బానుడి బగబగలకు ఉమ్మడి జిల్లా ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గత వారం రోజులుగా రికార్డు స్థాయిలో 43 నుండి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు బయటకు రావడానికి చంకుతున్నారు. ఉదయం 10 గంటలు అయితే బయటకు రావాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఇటు ఎండవేడిమితో పాటు అటు వడగాలులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో బాణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. గత కొన్ని రోజులుగా బాణుడి ప్రతాపంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంటా ఉంది. అయితే మొత్తం మీద నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో 4 డిగ్రీల వరకు ఎండలు అయితే కొడుతున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. దీనికి తోడు ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బయటకు రావాలంటే ప్రజలు భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి నెలకొంటుంది. అయితే ప్రస్తుతం మనతో పాటు కొందరు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, గత కొన్ని రోజుల నుంచి ఎండలు జిల్లాలో బాగా కొడుతున్నాయి, ఎలా అనిపిస్తుంది? అసలు బయటకు రావాలని భయం వేస్తుందండి. ఎందుకంటే చిన్నపిల్లలు అసలుకే బయటకు తీసుకెళ్తాం. మేమైతే కొన్ని పేపర్లలో చూస్తున్నామైతే కొంతమంది మరణిస్తున్నారని తెలిసింది. అందుకోసం మేము అసలు బయటకి వేస్తలేము. ఈ మధ్యాహ్నం రావాలంటే భయం వేస్తుంది, జాబ్ వెళ్ళాలంటే కూడా భయం వేస్తుంది. మేము ఇప్పుడు కొన్ని ఫ్రూట్స్ కోసం బయటకు వచ్చాము, అంతే అత్యవసరం వల్ల. పిల్లల కోసము మ్యాక్సిమం ఫ్రూట్స్ అవి ఏంటి ఫ్లూయిడ్స్ కోసమే బయటకు వస్తున్నాం తప్ప మిగతా ఏ పని కోసం మధ్యాహ్నం అసలు బయటకు రావడం లేదు. మరి ముఖ్యంగా అయితే చిన్నపిల్లల్ని అసలుకి బయటకు తీసుకొస్తలేము. अब बोलो धूप में आप काम कर रहे ना, कैसे क्या है? धूप में काम भी नहीं कर सक रहे भाई। क्या है, धूप से एकदम बुखार आ गया 2-4 दिन पहले। धूप तो बहुत है, कारोबार भी नहीं चल रहा। धूप की वजह से कोई बाहर नहीं कर रहा। शाम के टाइम पे थोड़ा वो चल रहा, बस ऐसा रहा तो धूप बस कुछ कर नहीं सकते बाहर निकल। అయితే ఇప్పటి వరకు కామారెడ్డి జిల్లాలో ఎండ వేడిమితో ఇద్దరు చనిపోయినట్లుగా అధికారులు అయితే తెలుపుతా ఉన్నారు. అయితే మొత్తం మీద ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎండలైతే బగబగ మండిపోతున్న పరిస్థితి అయితే ఏర్పడుతూ ఉంది. ఉదయం 10:30 గంటల తర్వాత బయటకు రావాలంటే ప్రజలు జంకుతున్న పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కామారెడ్డి జిల్లాలో ఎండ వేడిమితో ఇద్దరు వృద్ధులు మృతి చెందగా పూర్తిగా మధ్యాహ్నం 12 తర్వాత బయట రోడ్లపై ప్రజలు కనపడని పరిస్థితి అయితే నెలకొంటూ ఉంది. మరికొన్ని రోజుల పాటు ఇలాగే విపరీతమైన ఎండలు వడగాలులు వీచే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తూ ఉన్నారు. మరోవైపు ఎండ తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రజలు సైతం జాగ్రత్తగా ఉండాలని వైద్యులు అయితే సూచిస్తూ ఉన్నారు. బయటకు వచ్చేవారు తప్పనిసరిగా టోపీలు, గొడుగులు లాంటివి ఉపయోగించాలని తెలుపుతూ ఉన్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఎండ వేడిమి కారణంగా బయటకు రాకుండా ఉండాలని, అలాగే కొబ్బరి నీళ్లు, గ్లూకోజ్ వాటర్ లాంటివి ఉపయోగించాలని సైతం వైద్యులు అయితే తెలుపుతున్న పరిస్థితి నెలకొంటూ ఉంది. అయితే ఇప్పటి వరకు అయితే అధికారులు అయితే ఉమ్మడి జిల్లాలో ఎండ వేడిమి అధికంగా ఉన్న నేపథ్యంలో పలు జాగ్రత్త చర్యలు అయితే చేపడుతూ ఉన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అక్కడక్కడ వైద్య శిబిరాలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు అయితే చేపడుతున్నట్లుగా అయితే ఆరోగ్య శాఖ అధికారులు అయితే మనకు తెలుపుతున్న పరిస్థితి నెలకొంటా ఉంది. ఇది నిజామాబాద్ జిల్లాలో పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో ఆంజనేయులు, 99 టీవీ నిజామాబాద్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 99 టీవీ.